ఇది దావోస్కి చంద్రబాబు నాయుడు పోయిండు, మన రేవంత్ రెడ్డి గారు పోయిండు. మరి ఆడికి పోయి గురు శిష్యులు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కానీ అక్కడ గురువేమో ఏకంగా 59 ఎకరాలు రాసి ఇచ్చేసినట్టు ఇప్పటికీ ఆ కంపెనీకి. దాంట్లో ఇద్దరు తెలుగు డైరెక్టర్లేనట. ఒకరు చంద్రబాబుకు సంబంధించిన అనుచరుడు కావచ్చు, ఒకరేమో మన రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అనుచరులు కావచ్చు. మరి వాళ్ళకి సంబంధించిన కార్పొరేట్ వ్యక్తులే కావచ్చు ఈ ఇద్దరు వ్యక్తులుగా. సొంత ఆఫీసే లేదట ఆ కంపెనీకి. ఆ కంపెనీకి సొంత ఆఫీస్ అంటే సూట్ కేస్ కంపెనీలు. పేపర్లు ఉంటాయి, కంపెనీలు ఉండేవి. మనుషులు ఉంటారు, నీ ఆఫీస్ ఎక్కడరా అంటే తెలియదు అంటారు. ఇంత పెద్ద బాండ్ పేపర్లు ఉండే, ఇంత పెద్ద వ్యక్తులు డైరెక్టర్లుగా ఉంటారు, ఇంత పెద్ద వ్యక్తులు సీఈఓలుగా ఉంటారు, చైర్మన్లుగా ఉంటారు. కంపెనీ ఏదిరా అంటే కంపెనీ లేదు, సూట్ కేసులు ఉన్నాయి అంతే, సూట్ కేసులో పేపర్లు ఉన్నాయి అంతే. కాబట్టి ఇవన్నీ సూట్ కేస్ కంపెనీలు అన్నట్టు. ఇప్పుడు ఈ సూట్ కేస్ కంపెనీలతోటి 5,000 కోట్ల ఒప్పందం అయితే మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కుదుర్చుకున్నదట. ఉనికి లేదట, 2 రాష్ట్రాల అగ్రిమెంట్ కూడా చేసుకున్నాయట.